వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదం దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబీకులు తమ వారి మృతదేహాల కోసం నిరీక్షిస్తున్నారు. ఆప్తులను కోల్పోయిన ఆవేదనకు తోడు DNA రిపోర్టు రావడానికి కనీసం 48 గంటలు పడుతుందని చెబుతుండటంతో ఉసూరుమంటున్నారు. కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలో జరిగిన ఘోర ప్రమాదంలో పూర్తిగా కాలిపోయిన మృతదేహాలు మాంసపు ముద్దగా మారాయి. రిజర్వేషన్ ఛార్జ్ ప్రకారం మృతదేహంతో పాటు వారి కుటుంబీకులను గుర్తించారు. అయితే ఏ మృతదేహం ఎవరిదో గుర్తించలేనంతగా కాలిపోవడంతో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా DNA పరీక్షల అనంతరం మృతదేహాలను అప్పగిస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మృతదేహాలను కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఫోరెన్సిక్ విభాగం ఏసీ గదుల్లో భద్రపరిచారు. కర్నూలు ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఫోరెన్సిక్ మెడికల్ విభాగం హెచ్ఓడి ప్రొఫెసర్ డాక్టర్ టి సాయి సుధీర్ ఆధ్వర్యంలో DNA పరీక్షల కోసం మృతదేహాల నుంచి కండరాలు, ఎముకలు, దంతాల నమూనాలు సేకరించారు. అలాగే మృతుల రక్త సంబంధీకులైన తల్లి, తండ్రి, పిల్లలు మొత్తం 16 మంది నుంచి రక్త నమూనాలు సేకరించారు. బీహార్, ఒడిశాకు చెందిన 2 మృతుల రక్త సంబంధీకుల నమూనాలు విజయవాడలో సేకరించారు. ఈ శాంపిల్స్ శనివారం విజయవాడ ల్యాబ్లో అప్పగించారు. ఫలితాలు రావడానికి కనీసం 48 గంటలు పడుతుందని వైద్యులు పేర్కొన్నారు. సోమవారం ఉదయానికి DNA రిపోర్టు వచ్చే అవకాశం ఉంది. సమాచారం కోసం పోస్టుమార్టం విభాగం సమీపంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. పంతొమ్మిది మంది ప్రయాణికులను బలిగొన్న ఘోర బస్సు ప్రమాద ఘటనకు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని తేలింది. ముందుగా భావించినట్లుగా పల్సర్ బైక్ను వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడం వల్ల ప్రమాదం జరగలేదు. బస్సు రావడానికి ముందే పల్సర్ బైక్ డివైడర్ను ఢీకొని ప్రమాదానికి గురైంది. బైక్ నడుపుతున్న శివశంకర్ అక్కడికక్కడే మరణించాడు. వెనుక కూర్చున్న అతని స్నేహితుడు ఎర్రిస్వామి మరొకరు గాయపడ్డారు. బైక్ రోడ్డు మధ్యలో పడిపోయింది. బైక్ను ప్రైవేటు బస్సు తోసుకుని వెళ్లడంతో ప్రమాదం జరిగి బస్సు మంటల్లో చిక్కుకుందని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఎర్రిస్వామిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. బైక్ కదలికలకు సంబంధించిన వీడియో ఫుటేజీలు పరిశీలించి ఈ నిర్ధారణకు వచ్చారు.